ప్రపంచంలో మీరెక్కడున్నా మీ పేరుతో పూజలు హోమాలు నిర్వహించబడును. వేద మందిర్. నమస్కారం అండి. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి శ్రీ జగదాంబ త్రిశక్తి పీఠం పీఠాధిపతులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బనారస్ బాబు గురూజీ. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గురుగారు, మరొక సందేహం అండి. ప్రేక్షకులు కామెంట్స్ లో అడుగుతూ ఉంటారు. ఎక్కువగా అడిగినవి సాధారణంగా మన ఇంట్లో ఏదన్నా నిండుకుంటే గనక వెళ్ళి పక్కింట్లో గబుకున్న ఈ వస్తువు ఉందా కావాలని తీసుకుంటాం. అది ఏదైనా కావచ్చు. అలా అసలు మనం ఎదురింటినో లేకపోతే పక్కింటి వాళ్ళనో అడిగి తీసుకోకూడని వస్తువులు ఏంటి? ఒకవేళ మన దగ్గరికి ఎవరైనా వచ్చినా మనం పక్కన వాళ్ళకి ఇవ్వకూడని వస్తువులు ఏంటి? అవి తెలుసుకుంటే కనీసం కొంతలో కొంత ఒక అవేర్నెస్ అండి. తప్పకుండా ఇది కూడా నేటి సమాజానికి చాలా ఉత్తమమైనటువంటి ప్రశ్నే. తెలుసుకోవాలి. ప్రతిదానికి కూడా పక్క వాళ్ళ మీద ఆధారం ఎక్కువైపోతుంది. కాబట్టి మీరు అడిగిన దానిలో ఏ వస్తువులు తెచ్చుకోకూడదు అంటే ఉప్పు తెచ్చుకోకూడదు. ముఖ్యంగా అవునండి. ఉప్పుని తెచ్చుకోకూడదు. అలాగే మేకులు ఒకటి తెచ్చుకోకూడదు. అలాగే బట్టలు కుట్టేటువంటి సూదులు తెచ్చుకోకూడదు. అలాగే సహజంగా ఈ ఆడవాళ్ళందరూ పక్కన ఇంకొక ఆడవాళ్ళు కనిపించగానే మీకు ఏదైనా పిన్నీస్ లాంటిది కావాల్సి వస్తే కూడా పిన్నీస్ను కూడా అడిగి తీసుకుంటారు వెంటనే. అవి కూడా చేయకూడదు. ఏమిటంటే ఇనుము మీరు అడిగిన రోజు మీకు తెలియదు. ఆ అడిగిన రోజులో శనికి సంబంధించిన హోరా కాలంలో కనుక మీరు కనుక ఈ పిన్నీసుని ఈ మేకుల్ని తీసుకున్నారనుకోండి, వాళ్ళ శని మీకు పట్టుకుంటుంది. అది ఎప్పుడుందో మీకు తెలియదు కదా. అందుకని కొన్ని వస్తువుల్ని శాస్త్రంలో చెప్పడం జరిగిందనమాట. ఇవి మామూలుగా అడిగి తీసుకోవద్దు, బయటకు వెళ్ళి కొనుక్కు తెచ్చుకోండి. కొనుక్కున్నాము అంటే మనం డబ్బులు ఇస్తున్నాము, వాడు వ్యాపారంగా అమ్ముతున్నాడు. దానికి కూడా కొన్ని వారాలు చెప్పారు. ఆ వారాల్లోనే తెచ్చుకోవాలి, మిగతా వారాల్లో తెచ్చుకోకూడదని చెప్పడం జరిగింది. పూర్వం అలా పాటించేటువంటి వాళ్ళు. ఉప్పు ఒకటి, మేకులు ఒకటి, పిండీసులు ఒకటి. సహజంగా మనం ఏం చేస్తామంటే గబుక్కున ఈ చెప్పుల దగ్గర కూడా పక్క వాళ్ళ చెప్పులు వేసుకుంటూ ఉంటాం. కొంతమంది జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు పెళ్లి మండపం దగ్గరికి వెళ్ళామనుకోండి, మన చెప్పులు కనిపించకపోతే నా చెప్పులు వేసుకెళ్ళవే అంటారు సహజంగా. అవును. ఇప్పుడు అలాంటివి కూడా మనం చేయకూడదు. ముఖ్యంగా ఎందుకంటే ముఖ్యంగా వంట చేసేటువంటి సందర్భంలో ఇంట్లో తైలము నిండుకుందని పక్క వాళ్ళ ఇంటి నుంచి తైలం తెచ్చుకోకూడదు. నూనె వస్తువులు, అది ఏ నూనె కావచ్చు, కొబ్బరి నూనెనే కదండి, నువ్వుల నూనె కాదు. మళ్ళీ దీనిలో కొంతమంది ఆప్షన్స్ అడుగుతూ ఉంటారు. నూనె అనేటువంటిది శనికి సంబంధించినటువంటిది. ఇవన్నీ కూడా. సో ఇలాంటి వస్తువులు మనం తెచ్చుకోకూడదు. అలాగే నల్ల కలర్లో రంగులో ఉండేటువంటి దుప్పట్లు కానివ్వండి, మన రగ్గులు కానివ్వండి, ఇలాంటివి కూడా మనం తెచ్చుకోకూడదు. ఇవి ఏ సమయమైనా కూడా ఎప్పుడు కూడా తెచ్చుకోకూడదు. ఒకటి. ఇంకొక విషయం, రాత్రిపూట అంటే సాయంకాలం అయిందనుకోండి, పక్కింటికి పెరుగు నిమిత్తము వెళ్ళి పెరుగు తెచ్చుకోకూడదు. అడగకూడదు. సాయంత్రం సమయంలో పిల్లలు ఉన్నారని అడుగుతూ ఉంటారు కానీ తెచ్చుకోకూడదు. సాయంత్రం తోడు కావాలి అని పక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగకూడదు. దానిలో చాలా దోషాలు ఉన్నాయని చెప్పి శాస్త్రంలో దాని మాటకి పదానికి కూడా చాలా రకరకాల అర్థాలు ఉంటాయి. కాబట్టి ఇట్లాంటి వంక పెట్టుకుని అట్లా వెళితే మళ్ళీ అక్కడ ఇంకో పదాలు సరదా మాటల్లో వెళ్ళిపోయి తర్వాత జీవితానికి ఇబ్బంది కలిగేటువంటి పనులు జరుగుతాయని సాయంత్రం పూట పక్కింటికి వెళ్ళి ఏ సామాను తెచ్చుకోవద్దు. ఇప్పుడు ఇక్కడ తోడు అన్నామనుకోండి, నాకు తోడు కావాలి అంటే ఎవరు కావాలి తోడు అని ఒక సరదాగా ఒక యువకుడు అన్నాడు అనుకోండి, దాని మాట ఎంత అర్థం మారిపోతుందో ఆలోచించి. ఇప్పుడు వాళ్ళు ఇలాంటి మాటలతోనే బాగా కామెడీగా ఉన్నాయి అని మేము గొప్ప టాలెంట్ కలిగిన వాళ్ళని ఈ పదాలతోనే కదా జీవితాలను పాడు చేసుకుంటున్నారు. వీటిని వస్తువుల రూపకంగా కూడా పూర్వకాలం పాటించారు. ఇట్లాంటి వాటి గురించి ఎప్పుడు కూడా వెళ్ళమాకండి. కాబట్టి ఈ వస్తువులు సాయంత్రం అయితే ఈ పెరుగు పాల గురించి కానీ మనం పక్కింటికి ఎప్పుడు కూడా వెళ్ళకూడదు. పగలపూట ఈ వస్తువులు మనం ఎప్పుడు కూడా తెచ్చుకోకూడదు. ఇవి రకరకాలైనటువంటి దోషాలు. అలాగే నువ్వులు ఒకటి తెచ్చుకోకూడదు. మనం పక్కింటి నుంచి మనం కొనుక్కోవాలి. ఎప్పుడు కూడా పక్కింటి దగ్గర నుంచి మనం తెచ్చుకోకూడదు. నువ్వులు, చింతపండు, పులుపుకు సంబంధించినటువంటివి. కొంతమంది కూరగాయలు అడుగుతుంటారు గురుగారు. ఇప్పుడు కూరగాయలలో కూడానమ్మా
మనకి పులుపు తగిలిన కూరగాయలకు సంబంధించి పక్కవాడిని అడగకుండా ఉండటం. అదేమిటి అంటే ఇప్పుడు ఏదో ఓ టమాటా తగ్గిందని పక్కన గబుక్కన 2 టమాటాలు ఏవో మళ్ళీ నేను తెచ్చిన అంటూ ఉంటాం మనం. ఆడవాళ్ళు వంట చేసి తగ్గింది అన్నట్టు ఉద్దేశంగా. ఈ వీటి నుంచి కూడా కొన్ని దోషాలు మనకు ప్రాప్తమవుతాయి. అలాగే ఎండి మిరపకాయలు, ఈ ఎండి మిరపకాయలు ఇచ్చేటప్పుడు చాలామంది ఇవన్నీ ఎందుకు అడగద్దన్నారు అంటే ఒక చాలా గొప్ప రీజన్ ఉందమ్మా. ఎండి మిరపకాయలు ఇచ్చి చేత్తో పట్టుకొచ్చి మనకి ఇస్తారు. ఇది ఉప్పు ఒకటి ఇస్తారు. ఈ ఉప్పు ఇచ్చినప్పుడు చేత్తో పట్టుకోవద్దు అంటారు, శత్రుత్వం వస్తుంది, గొడవలు అవుతాయి, అక్కడ పెట్టండి. లేకపోతే పూర్వం మీరు ఎప్పుడైనా పచ్చడి, రోటి పచ్చడిలో టేస్ట్ చూడాలన్నా కూడా ఉప్పు సరిపోయించడం అంటే చెయ్యిని వెనక వేయించుకుని ఇక్కడ టేస్ట్ అంటే ఇట్లా అడిగేవాళ్ళు కాదు. ఇట్లా అడిగితే శత్రుత్వం వస్తుంది. అంటే చూడండి మన వాళ్ళు ఎంత వీటిని ఎట్లా తీసుకోకుండా ఉండటానికి మార్గాలు అనేటువంటివి పెట్టారో. దీనిలో ఒక ఇది ఉంది, వాళ్ళు ఒకవేళ దిష్టి తీసేమని ఇచ్చారనుకోండి, ఉప్పు మిరపకాయలు ఇవన్నీ దిష్టికి ఉపయోగిస్తాం. అప్పుడు అవి ఏమన్నా వాళ్ళ ఇంట్లో కొంతమందికి ఏంటంటే వంట చేసేటప్పుడు కూడా దిష్టి తీస్తే పొయ్యిలో వేసే అలవాటు ఉంటుంది. ఉప్పు కళ్ళు కానీ బియ్యపు గింజలు కూడా అన్నం ఇట్లా పొయ్యిలో వేస్తారు పల్లెటూళ్ళలో. అలా ఏమైనా చేసి పట్టుకొచ్చారనుకోండి, ఆ దోషం మీకు వస్తుందా లేదా? అందుని ఎప్పుడూ కూడా అలా చేయొద్దు అని అంట. ఇవి ముఖ్యంగా మనం పక్కింటి నుంచి ఎప్పుడు కూడా తెచ్చుకోకుండా ఉండాల్సినవి. మనం కూడా ఇవ్వకూడదు కదండి ఇవి. అంతే, మనం తెచ్చుకోకూడదు, మనం పంచకూడదు, మనం కూడా ఇవ్వకుండా ఉంటేనే మంచిది. అతి ముఖ్యమైనవి తెలియజేది. ఎందుకంటే ఇవి నిత్యం వాడుకునే మన వాళ్ళే కదా అని అనుకుంటారు. అది నిజమే గురువుగారు, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈ అగ్గి పొలలు కూడా మనం తీసుకోకుండా ఉండటం మంచిది. అగ్గి రాజుతుంది, ఒక్కొక్కడు ఒక్కొక్క చేతిలో శక్తి ఉంటుందమ్మా. అనవసరంగా అవి మనకి దోషాలు వస్తాయన్నట్టు కొంతమంది కొన్ని పాటించేవాళ్ళు పూర్వం. చాలా సంతోషం గురువుగారు. అంటే పూర్వకాలంలో చేసినవి మన మంచికే ఇవన్నీ కూడా. ప్రతిదీ కూడానమ్మా, ప్రతిదీ మన మంచికే. ఒక అర్థం ఉంది. పూర్వం ఇప్పుడు అగ్గి గురించి నేను చెప్పాను కదమ్మా, పొయ్యిలో కొన్ని బొగ్గులు మాత్రమే లాగి దాని మీద నీళ్లు చల్లి ఆ పక్క మళ్ళీ జరిపేవాళ్ళు. లోపల నిప్పు ఉండేది పొయ్యి లోపల పల్లెటూళ్ళలో. ఎందుకంటే నిప్పుని ఆ పక్క ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోకూడదు కాబట్టి, మళ్ళీ వెలిగించాల్సి వస్తే కాబట్టి ఆ నిప్పుని కొంత దాచిపెట్టేవాడు. అట్లా మీరు పల్లెటూళ్ళలో మీరు బాగా పెద్ద పొయ్యిలు ఉండేవి, గాడి పొయ్యిలు ఉండేవి, దాని మీద గిన్నె బోర్లు ఇచ్చేవాళ్ళు చల్లబడకుండా. కాబట్టి ఈ విధానం అనమాట. ఎప్పుడు కూడా మనం తెచ్చుకునే దానిలో ప్రమాదాలకి కొన్ని సంకేతాలు ఉంటాయి, అవి తెచ్చుకోవద్దు అన్నట్టుగా మనల్ని జాగ్రత్తలు చేయటానికి. చాలా చక్కగా చెప్పారు గురుగారు. ఇవి తెలుసుకోవాలి. ధన్యవాదాలు గురుగారు. నమస్తే.